ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ఎక్స్క్లూజివ్ వార్త సార్ ఇది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. జీతాలు, పెన్షన్ల వ్యయం ఏపీలోనే అధికంగా ఉంది. వడ్డీలు, అప్పుల కిస్తీల భారం కొండంత. సొంత ఆదాయం ఈ ఖర్చులకే సరిపోతోంది. సంక్షేమ పథకాలకు 75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అనర్హుల్ని ఏరేవేసే ధైర్యం చేయలేరు, దుబారా ఖర్చులు తగ్గించుకోలేరు అని చెప్పి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్తో కంపేర్ చేస్తూ, హిమాచల్ ప్రదేశ్ పరిస్థితే ఇప్పుడు వస్తుంది ఆంధ్రప్రదేశ్కి అంటూ ఒక అది కూడా చెబుతాను సార్. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీంతో ప్రభుత్వము, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, సెక్రటరీ, ఆపై అధికారుల జీతాల్లో 50 నుంచి 20% కోత వేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా ఆ పరిస్థితి తప్పకపోవచ్చు అని చెప్పేసి. ఏంటి సార్, హిమాచల్ ప్రదేశ్ ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి? ఆంధ్రజ్యోతి కథనం తప్పని నేను అన్నాను, కానీ సంపద సృష్టించి ఖర్చు పెడతానన్న చంద్రబాబు ఎంత సంపద సృష్టించాడో చెప్పాలి కదా. ఇప్పుడు మీకు ఏం చెప్పారు, మనకు ఇవన్నీ తెలవంది కాదు కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి కొత్తగా పరిశోధన చేసి కనుక్కున్నది కాదు, తపస్సు చేసి తెలుసుకున్నది కాదు. ఎవ్రీబడి నోస్ దిస్. ఏది జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, అప్పులు, అప్పుల పైన కిస్తీలు, సో ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి రోజు రోజు. కానీ చెప్పింది ఏంటి, మనకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏంటి? కేవలం జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పంచాడు, కానీ నేను పెంచి పంచుతా అన్నాడు. మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతి చేయాల్సిన విశ్లేషణ ఏంటంటే, చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఎంత పెంచాడు అంటే, పెంచింది సరిపోలేదా పంచడానికి? మరి పెంచకుండా పంచితే ఏం లాభం? మరి చంద్రబాబు నాయుడు ఓటేసింది దేనికి? సంపద సృష్టించి పంచుతానన్నాడు. ఎంత సంపద సృష్టించబడింది ఈ కాలంలో? అంటే తాను సృష్టించిన సంపద కన్నా తాను ఎక్కువ పంచాడా? ఈ విశ్లేషణ చేయాలి కదా. సో అంటే ఎందుకు మరి ఇప్పుడు ఈ చేస్తున్నారంటే, మీరు గమనించండి, P4 పైన P4 పిచ్చి అని ఒక హెడ్లైన్ తో ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ లో వచ్చింది, గమనించండి. తర్వాత ఏం జరిగింది? అప్పటి నుంచి మీరు చంద్రబాబు నాయుడు P4 మాట ఎత్తలేడు, P4 చెట్టెక్కింది. అంటే ఏదైనా ఒక దాన్ని చెట్టెక్కియాలంటే మొదలు ఆంధ్రజ్యోతిలో వస్తుంది అనే భావన ఆంధ్ర సమాజంలో పెరుగుతోంది. సో మీకు ఇదొకటే కాదు, మీరు గమనించండి, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు అని మీకు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఏబిఎన్ టీవీలో డిస్కషన్ నేను ఇదివరకు చాలాసార్లు కోట్ చేశాను కూడా. కుటుంబరావు గారు అయితే ఏకంగా దే ఆర్ ఇంటాక్సికేటెడ్ విత్ పవర్. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మీకు అధికారం అనే మందు దాగి తూలుతున్నారు అనే పదం మీనింగ్ అది కూటమి ఎమ్మెల్యేల పైన. సో ఇదంతా జరిగింది. తర్వాత మీరు గమనించిన వెంటనే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పక్క అక్షింతలు. మీరు అధికారులు ఎవరు పనిచేస్తారని ఆంధ్రజ్యోతిలో వస్తుంది. తెల్లారి ఏమొస్తుంది, మళ్ళీ 2 రోజులకు చంద్రబాబు నాయుడు కలెక్టర్లను వాయించుతాడు. అంటే రాబోయే, అంటే అమర్త్య సేన్ అంటాడు పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అనే పుస్తకంలో, రాబోయే ప్రమాద గంటికల్ని స్వేచ్ఛాయుత మీడియా ముందుగానే మోగిస్తుంది అని. అంటే దే ఫ్రీ ప్రెస్ ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ఎన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు. సో అమర్త్య సేన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తే ఏమవుతుందంటే, రాబోయే పరిణామాలను ఆంధ్రజ్యోతి ముందుగానే మోగిస్తుంది అని. అక్కడేమో రాబోయే ప్రమాద గంటికలు మోగిస్తుంది, ఇక్కడేమో రాబోయే పరిణామాల్ని సూచిస్తుంది ఆంధ్రజ్యోతి. మీరు ఆంధ్రజ్యోతిలో వార్త రావడము, ఆ తర్వాత దానిపైన అనుగుణంగా యాక్షన్ ఉంటుంది. అందుకే P4 ఉదాహరణ చెప్పారు. మీరు P4 పిచ్చి అని రాధాకృష్ణ కామెంట్ చేసిన దానికి ముందు తర్వాత చూడండి. మీరు కంటెంట్ అనాలిసిస్ చేయొచ్చు. ఒక్కో రోజు కూడా చంద్రబాబు నాయుడు P4 మీద మాట్లాడేది పేజ్ 1లో వచ్చినా నాకు గుర్తులేదు. ఎందుకంటే మనం ప్రతిరోజు పేజ్ 1లో వచ్చిన చూసి మాట్లాడుకుంటాం కదా. ఆదివారం రోజు అయితే చెప్పలేను నేను. ఎందుకు మరి P4 గురించి ఎందుకు మాట ఆగిపోయింది? కంప్లీట్ అయిపోయింది. చూడండి, P4 పిచ్చి అన్న వ్యాఖ్య తర్వాత అసలు ఎంత ఘాటుగా మాట్లాడారంటే, మాలాంటి వాళ్ళని కూడా ప్రశ్నించే వాళ్ళని కూడా ఆ లాంగ్వేజ్ వాడలేదు. సో చంద్రబాబు నాయుడుకి ఎవరో చెప్తారు ఆయన దాన్ని పట్టుకుంటాడు అని అలా వాయించారు. ఇక హెడ్లైన్ చాలు కదా, P4 పిచ్చి. మరి ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు ఏమంటున్నారు, సంక్షేమ పథకాల పైన కోత విధించాలి. ఇప్పుడు ఈ కథనం ఆంధ్రజ్యోతి స్టోరీ సమ్మరీ ఏంటి అంటే, అనర్హులను ఏరివేయాలి, ఏరివేయలేకపోతున్నది ప్రభుత్వము. అంటే ఏంటి, పొదుపు చర్యలు పాటించాలి, పాటించలేకపోతే ప్రభుత్వం. అంటే ఎట్లా పొదుపు చర్యలు అంటే ఏంటి? ఇది జీతాలు తగ్గించలేవు,
అప్పుల మీద కిస్తీలు తగ్గించలేవు, వడ్డీలు తగ్గించలేవు. ఇక పొదుపు ఎక్కడుంది? పొదుపు ఎక్కడుంది అంటే సబ్సిడీల మీద కోత, సంక్షేమ పథకాల మీద కోత. సో అది చూసిస్తూ ఉన్నాడు, అది చూసిస్తుంది ఆంధ్రజ్యోతి. ఇది జరగబోయేది ఏంటి? ఇప్పటి వరకే జనరల్ గా ఆంధ్రజ్యోతిలు ఇవాళ వస్తే 4 రోజులకు అదే జరుగుతుంది. సో మరి ఆంధ్రజ్యోతి పవరే కావచ్చు, అది ఆంధ్రజ్యోతికి ప్రజాభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేయడమే కావచ్చు. దన్ వన్ పాసిబిలిటీ. నేనేం ఆరోపిస్తలేను, మళ్ళీ మిత్రులు రాధాకృష్ణ కోపం రావచ్చు. నేనేం ఆంధ్రజ్యోతి మీద ఎలాంటి ఆరోపణ చేయలేదు. ఆంధ్రజ్యోతి పవర్ కావచ్చు అది, ఎందుకంటే ప్రజల పైన అంత ప్రభావం చెప్పగలుగుతుంది. రెండోది ఆంధ్రజ్యోతికి ఉన్న అద్భుతమైన సోర్సెస్ కావచ్చు, అది ఫ్యాక్ట్ కూడా. రాధాకృష్ణ ఎవరికి తెలియని స్టోరీస్ కూడా తీసుకొని ఆంధ్రజ్యోతిలో వేస్తారు. చాలా ఉన్నాయి. మీకు ప్రజారాజ్యం జెండా పీకేస్తుందని రాసినప్పుడు చాలా మంది కోపం వచ్చింది. కానీ జరిగింది అదే కదా, జెండా పీకేసినా లేదా? మీకు షర్మిల పార్టీ పెట్టబోతుందని ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వచ్చింది, పెట్టిందా లేదా? మీకు జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టబోయేది కూడా ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వచ్చింది, జరిగిందా లేదా? సో ఆంధ్రజ్యోతిలో చెప్పినవి చాలా జరుగుతాయి ఇవన్నీ. ఎందుకంటే ఆంధ్రజ్యోతికి ఉన్న అగ్రెసివ్ జర్నలిజానికి ఇండికేషన్. అందుకే కదా చచ్చిపోయిన పత్రికను మళ్ళీ పుట్టించాడు కదా రాధాకృష్ణ, మృత్యుంజయుడు కదా. సో అందువల్ల రాధాకృష్ణ కన్నా జర్నలిస్టిక్ స్కిల్ వల్ల, ఆయన సోర్సెస్ వల్ల రాబోయే పరిణామాల్ని ముందుగానే తెలుసుకొని రాస్తున్నాడా ఏదన్నా కారణం కానివ్వండి, రియాలిటీ అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చాక ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అది P4 ఒక ఉదాహరణగా నేను చెప్పాను. P4 పిచ్ అన్న తర్వాత ఎక్కడా P4 గురించి మా ప్రస్తావన లేదు. ఇప్పుడు కూడా అందరూ ఆందోళన ఏంటంటే ఆంధ్రజ్యోతిలో వచ్చింది అనవలన ఏరివేయడం లేదు, మీరు సబ్సిడీల భారం పెరిగిపోయింది, 75,000 కోట్లు సంక్షేమ పథకాల భారమే, మీకు ఎలా రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అవుతుంది, పొదుపు చర్యలు పాటించడం లేదు అంటే నెక్స్ట్ ఏంటి? పొదుపు చర్యలు పాటించడం, సంక్షేమ పథకాల మీద కోత విధించడం, ఏ సంక్షేమ పథకాలను ఏరివేయడం, ఇదే జరుగుతుందా అనే అనుమానం మీద కలుగుతుంది.